సన్నని చినుకులు పడుతున్నప్పుడు బొగ్గుల కుంపటి మీద ఎర్రని నిప్పులో మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఉంటే వచ్చే కమ్మని వాసనకి వెంటనే కండెలు తినేయాలనిపించడం సహజం. అలాంటి వాటిని తింటే వచ్చే మజా గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక గింజల్ని ఉడికించి కాస్త వెన్న జోడించి అందించే స్వీట్ కార్న్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. పాలు తాగాలన్నా టిఫిన్ తినాలన్నా మారం చేసే పిల్లలకు పాలల్లో కార్న్ఫ్లేక్స్ వేసిస్తే మారు మాట్లాడకుండా చకచకా తినేస్తారు. చిరుతిండిగా కాలక్షేపానికి పాప్కార్న్ను మించినది మరోటి లేదనే చెప్పాలి. ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తుల సంగతి సరే, బేబీకార్న్తో చేసే కూరలు, స్టార్టప్స్ భలే రుచిగా ఉండి భోజన ప్రియుల్ని మరింత అలరిస్తాయి. ఉడికించిన గింజల్ని సలాడ్లులోనూ కార్న్గానూ విరివిగా వాడుతున్నారు. మొక్కజొన్న పిండి రుచి తగిలితే చాలు రకరకాల సూప్లు, రొట్టెలు, గుజ్జు కూరలు, స్నాక్స్ ఒకటేమిటి అన్నీ అదరహో అనిపించేస్తాయి. 9000 సంవత్సరాల క్రితం మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్న నేడు ప్రపంచవ్యాప్త ఆహారంగా మారింది. మొక్కజొన్న గింజల నుండి పేలాలు, పాప్కార్న్, కార్న్ఫ్లేక్స్, కార్న్ఫ్లోర్ తయారు చేస్తారు. మనకు ఎక్కువగా పసుపు, తెలుపు రంగుల్లో దొరికే సాదా తీపి మొక్కజొన్నలు మాత్రమే తెలుసు. కానీ నేడు ఎన్నో రంగుల్లో మొక్కజొన్న పంటను పండిస్తున్నారు. ఒక్కో రంగుది ఒక్కో ప్రత్యేకత. తాజాగా ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. కార్న్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యల్ని నివారిస్తుంది. దీనిలోని లవణాలు, విటమిన్లు ఇన్సులిన్ మీద ప్రభావం చూపుతాయి. ఓ కప్పు కార్న్ గింజల వలన రోజువారీ శరీరానికి అవసరమైన పీచు పదార్థం లభిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ఎముక బలాన్ని పెంచుతుంది. పేగు క్యాన్సర్లను అడ్డుకుని క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ శాతం మొక్కజొన్నలో ఎక్కువ. కంటి ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు అవసరమైన బీటా కెరటిన్ సమృద్ధిగా ఉంటుంది. చూశారా, మనం సరదాగా కాలక్షేపంగా తినే మొక్కజొన్నలో ఎంత ఆరోగ్యం ఉన్నదో. అల్పాహారంగాను, చిరుధాన్యంగాను వాడే ఈ మజా మొక్కజొన్నను కూరగాయగాను, పోషకాహారంగాను మన ఆహారంలో చేర్చేద్దాం.